ఏం చూసుకోండి, మేమున్నాము. నాకు తెలియదండి. ఏంటి బొట్టి బోర్డు మాత్రమే ఉంది? ఎక్కడే డాక్టర్ సింగమలై? టైం ఏంటి, ఇప్పుడు వచ్చేస్తారు. అడి చూడు. వెంటనే ఆ డాక్టర్ని రమ్మని చెప్పు, లేదా నువ్విక్కడే చేస్తావు. ఫోన్ చేయవే. చేస్తాను ఫోన్ చేయి. చేస్తాను. ఎదురొస్తే సంహారం కదరా కదరా నమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికి సాగరా నమ్ములున్న మగాడెవడు. ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే వాడు ఎవరి చేతిలో పాట వస్తోంది? ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కాక నీ ఫోన్ పాట వస్తుందా? రేయ్ బండి తిప్పరా. ఎవర్రా నువ్వు? రామ్ కుమార్, డాక్టర్ రామ్ కుమార్. ఏ డాక్టర్, మా అన్నయ్యని ఇక్కడ అడ్మిట్ చేస్తాను. నువ్వు ఆయన బతికిస్తున్నావు, లేదా నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తే పంజరడానికి ఇది దారి దోపిడీ కాదు, రాజకీయం అంతకన్నా కాదు, వైద్యం రా. ఏయ్, ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు. నా కత్తికే పవర్ ఉంది. ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు, లేదా కన్ను మూస్తాడు. మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలా? నీ తాటాకు చప్పుళ్ళన్నీ పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో. ఇది హాస్పిటల్, దేవుడుండే చోటు, దేవుణ్ణి నమ్ముకుని మేం బతికే చోటు. నువ్వు అరిచి కేకలేసావనుకో, మీ అన్న సావు కేక పెడతాడు. అందరూ దూరంగా నుంచోండి, నేను నా డ్యూటీ చేయాలి. హలో, మా అన్నయ్య బతికి తీరాలి. ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది, ముగింపు ఆయన చేతుల్లో ఉంది. మరి నీ చేతిలో ఏముందయ్యా? ఏయ్, నమ్మకం ఉంది. మనమే యువ సైనికులం, ఎదురొస్తే సంహారం కదరా కదరా. ఏరా, వాణ్ణి చంపేశారా? లేదనయ్యా. ఎక్కడే ఈశ్వర్? తెలీదు. ఈశ్వర్ ఎక్కడ? మర్యాదగా చెప్పు, వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్పరా, చెప్పు, వాడు ఎక్కడున్నాడు? చెప్పలేదు నీ ప్రాణం తీస్తా. చెప్పవే, ఎక్కడే వాడు? చెప్పు, చెప్పరా, చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు ఈశ్వర్? ఊరు వదిలే పారిపోయాడా? చెప్పరా. ఎక్కడే? ఆయన ఊళ్ళో లేరు. కోపం వస్తే కుళ్ళబొడిచేవాణ్ణి, ఇప్పుడు దెబ్బ తినున్నాను. వాడెక్కడున్నా ప్రాణాలతో వదలనే. ఎందుకురా మనం అసలు ఏం తప్పు చేసామని మనం ఎందుకురా ఇలా దాక్కోవాలి? ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం, ఊళ్ళోనూ ఉండలేకపోతున్నాం. ఏం బతుకురా ఇది? చిల్ల చూడు, మనం ఇక్కడున్న ప్రమాదమే. మాట్లాడకుండా బెంగళూరులో ఉన్న మీ మావ ఇంటికి వెళ్ళిపోదాం. నా మాట వినండమ్మా, మీరు వెళ్ళండి. మరి కళ్ళ ముందు భర్త చావును చూసిందాన్ని నేను ఆయనతో కలిసి జీవించింది కూడా గుర్తులేదు. ఈనాటికి ఆయన చావే నా కళ్ళ ముందు కదలాడుతోంది. నీ విషయంలో కూడా అలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను బాబు. నా మాట వినరా, దయించి రారా.
నా మాట వినమ్మా, మీరు వెళ్ళండి. వదలరా, నేనెక్కడికైనా పోతాను. నా కొడుకు ఎక్కడో అక్కడ ప్రాణాలతో ఉన్నాడన్న ఆలోచనతోనే బతికేస్తాను. రావి, అమ్మా నా మాట వినమ్మా, తొందరపడొద్దు. వాడు మగాడే, చస్తే ప్రాణాలే పోతాయి. నువ్వు ఆడపిల్లవి, శీలంతో ఆడుకుంటారే. రా అన్నయ్య. స్వామి, మీరు చెప్పినట్టుగానే మా అబ్బాయి ఏ గొడవలకి వెళ్లకుండా సహనంతోనే ఉన్నాడు. ఇప్పుడంతా నా చేతులు దాటిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. ఏమైంది? దీన్ని వాడు ఏంటి అన్నయ్య? ఇప్పుడు వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు స్వామి. ఆ ఈశ్వరుని మేం వేడుకునే కంటే మీరు వేడుకుంటే ఆ దేవుడు కరుణిస్తాడు. దయచేసి ప్రార్థించండి స్వామి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరుకి. వద్దు, ఈ మండపంలోనే ఉండండి. పర్వాలేదు స్వామి. చెప్తున్నాను కదా. గోపాల్, స్వామి. వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. ఓ రండమ్మా, రండి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎక్కడికి? ఇంకెక్కడికి వెళతారు? గుడికే. బయలుదేరండి. మన ఒప్పందం ప్రకారం ఇంకా 1 నెల గడువు ఉంది. అది పూర్తయ్యాక వెళతాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిచ్చేసి విభూతిగా పూసుకుంటారు. ఇలా చూడు, నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్లించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాణ్ణి. నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం. నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని. అర్థం చేసుకోనివ్వు. ఇంకా ఏం అర్థం చేసుకుంటారు? ఊళ్ళో రౌడీజం చూశారుగా, ప్రజలకి సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా, అంతెందుకు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుని చూశారు కదా. అది వదిలేయండి. అహింస 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 అన్నారు కదా. మీ పరిస్థితి ఏమైంది? అజ్ఞాతంలో జీవిస్తున్నారు. నేనేమి అజ్ఞాతంలో జీవించడం లేదు. మీ అమ్మకి చెల్లెలకి ఈ ఊళ్ళో ఉంటే ఏమాత్రం భద్రత లేదు. వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. ఆ ఎమ్మెల్యే వెతుకుతున్నది, చంపాలనుకున్నది ఈ స్వామీజీని కాదు, ఈ ఈశ్వర్ని. అది నా సమస్య, నేను చూసుకుంటాను. అది పాత సమస్య. ఈ రోజు ఎమ్మెల్యేని చచ్చెట్టు కొట్టి వచ్చింది నేను. ఈ సమస్యలో నాకు భాగం ఉంది. ఏది ఏమైనా వాళ్ళు గనక మిమ్మల్ని చంపేశారంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వే కాదు, నేను పూజించే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. నువ్విక్కడుంటే లేనిపోని గొడవలు వస్తాయి. ముందు నువ్వు గుడికి వెళ్ళు. ఇంకా మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఆగండి. అంటే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నది మీరు కదా? అదంతా తర్వాత చెప్తాను. రా. ఆ ఎమ్మెల్యే భుజంగా ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఆ స్వామీజీ గుడికి వెళ్ళరు. వాడికి కావాల్సింది నేనే కదా. నేను ఇక్కడే ఉన్నానని ఫోన్ చేయి. నేను నిర్ణయించుకున్నాను, ఇదే వాడికి ఆఖరి రోజు. రాయ్, పట్టుకోండి రావండి.
రాయ్ కాల్ చేయండి. ఏమైంది? రింగ్ అవుతుంది. తలుపులు వేసేయండి. హలో, హలో, నేను మాలతిని మాట్లాడుతున్నా. మీరు వెతుకుతున్న ఈశ్వర్ ఏటొడ్డున మండపంలో ఉన్నారు. త్వరగా రండి. ఏమే నా చెవిలోనే పువ్వులు పెడతావా? ఇక్కడ రకరకాల టపాకాయలు బాంబులు పేలుతున్న చప్పుడు వింటున్నావా? వాటిలో నీ లవర్ చావు కేకలు విన్నావా? కొరివి పెట్టా, చితి రగులుతోంది. ఈరోజే నాకు అసలైన దీపావళి. వచ్చి పాలు పోసి చితాభస్మాన్ని తీసుకెళ్ళి. బెస్ట్ ఆఫ్ లక్. ఏమన్నాడు? ఆ దుర్మార్గుడు స్వామీజీని చంపేశాడు. అన్నయ్య, నువ్వు పెట్టిన మంటల్లో బాడు మలమల మాడి గుప్పిడి బూడిదైపోయి ఉంటాడు. చంపి పారేయండి.
చూసావా, స్వామీజీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం స్వామీజీ, మళ్ళీ గుడికే వెళ్ళిపోతున్నారా? లేదు, ఈ ఊళ్ళో సమస్యలు ఉన్నట్టే ప్రతి ఊళ్ళోనూ ఏవో సమస్యలుంటాయి. ఈ ఊళ్ళో నువ్వున్నావు, మిగతా ఊళ్ళలో నేనుంటాను. వస్తాను.